సహోదర సహోదరీలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు శిష్యులకు చివరి రోజుల సంకేతాలను తెలియచేస్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక గంభీరమైన హెచ్చరిక ఇస్తాడు. ఎవరైతే అంతము వరకు సహనముగా ఉండునో వారు రక్షింపబడుదురు. ఈ మాట మన విశ్వాస జీవితం గురించి ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. ప్రారంభం కంటే అంతం ముఖ్యము. బైబిలు మనకు నేర్పిస్తున్నట్లుగా ధర్మశాస్త్రం ద్వారా కాదు, కేవలం విశ్వాసము వలనే మనం జీవిస్తాము. దీని గురించి హెబ్రీ పత్రిక 10 అధ్యాయం 37-38 వచనాలు స్పష్టంగా చెబుతున్నాయి. నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును, వెనుకకు తొలగిన వానిలో నేను సంతోషపడను. ఈ రోజు ఈ 2 వాక్యాలను ఆధారంగా చేసుకుని స్థిర విశ్వాసము అనే అంశంపై లోతుగా ఆలోచిద్దాం. మన విశ్వాసాన్ని చివరి వరకు ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం. ప్రధాన అంశాలు. 1. విశ్వాసము యొక్క స్థిరత్వం. విశ్వాసము అనే పదం గ్రీకు భాషలో పిస్టిస్ అని పిలువబడుతుంది. దీని అర్థం కేవలం ఏదో ఒకటి నమ్మడం కాదు. ఇది ఒక నిరంతరమైన, దృఢమైన నిబద్ధత. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని కష్టాల మధ్యనైనా, ఇబ్బందుల మధ్యనైనా వదలకపోవడం. ఇది మన మనసులో మాత్రమే ఉండే భావం కాదు, మన చర్యలలో కనిపించే నిబద్ధత. దీనికి మరో పదాన్ని చూద్దాం. అదే హేబ్రీ భాషలో ఎమునా. దీని అర్థం దృఢమైన నమ్మకం, నిలకడ. ఇది క్రీస్తుపైన మన నమ్మకాన్ని స్థిరంగా, నిలకడగా కొనసాగించమని మనల్ని ప్రోత్సహిస్తుంది. అప్పటి యూదుల పరిస్థితిని గమనిస్తే వారు రోమా పాలనలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. క్రీస్తుని అనుసరించిన వారు హింసలు, తమ ఆస్తిని కోల్పోవడం మరియు బంధనాలు ఎదుర్కొన్నారు. అయినా పౌలు వారిని వెనుకకు తొలగవద్దు అని హెచ్చరించాడు. ఈ పిలుపు అప్పటివారికి మాత్రమే కాదు, ఈనాటి మనకు కూడా వర్తిస్తుంది. 2. ప్రారంభమైన సంతం. ప్రసంగి గ్రంథం 7 అధ్యాయం 8వ వచనం చెబుతుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ మాట ఒక గొప్ప సత్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. సొలొమోను ఉదాహరణ మన కళ్ల ముందుంది. అతని జీవితం ఆరంభంలో దేవుని జ్ఞానం కోసం వినమ్రతతో ప్రార్థించాడు. అది అతన్ని గొప్పవాడిని చేసింది. మొదటి రాజులు 4. కాని అంతంలో అన్యదేశ స్త్రీల ప్రభావం వలన విగ్రహారాధనలో పడిపోయాడు. మొదటి రాజులు 11. అతని ప్రారంభం ఎంత అద్భుతమైనదైనా స్థిరంగా నిలబడకపోవడం వల్ల అంతం చేదుగా మారిపోయింది. మన జీవితాలు కూడా అంతే. ప్రారంభం ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నా చివరి వరకు స్థిరంగా నిలబడకపోతే మనం దేవుని ఆశీర్వాదాలను కోల్పోతాము. 3. పరుగు పందెం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మన జీవితాన్ని ఒక పరుగు పందెంతో పోలుస్తున్నాయి. ఒక పరుగులో పాల్గొనేవారు మరియు ప్రేక్షకులు వేరు. ప్రేక్షకులు చప్పట్లు కొడతారు, వ్యాఖ్యానిస్తారు, కాని పందెం గెలిచేది పరుగు తీసేవాడే. పౌలు తన చివరి రోజులలో మంచి పోరాటము పోరాడితిని, పరుగు పూర్తి చేసితిని, విశ్వాసమును కాపాడితిని 2 తిమోతి 4 అని చెప్పగలిగాడు. ఈ మాటలో గెలుపు రహస్యం దాగి ఉంది. చివరి వరకు నిలబడటం. ఈ పరుగులో నిలకడగా కొనసాగితేనే మనం విజయం సాధించగలం. 4. సత్యం కోసం పోరాటం. యూదా పత్రికలో ఒక గొప్ప పిలుపు ఉంది. ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసమునకై పోరాడుడి. ఇది ఒకసారి జరిగే నిర్ణయం కాదు. ఇది మనం రోజూ చేసే ఒక పోరాటం. అబద్ధ బోధనలు, తప్పుడు విలువలు, పాపం, ఆకర్షణలు ఇవన్నీ మన విశ్వాసాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తాయి. అప్పట్లో క్రైస్తవులు తప్పుడు బోధకుల నుండి జాగ్రత్తపడాలి. నేడు కూడా ఈ డిజిటల్ యుగంలో తప్పుడు సువార్తలు, స్వలాభ బోధనలు మన ముందుకు వస్తున్నాయి. వీటిని మనం నిరంతరం ఎదుర్కోవాలి. ఇప్పటి పరిస్థితులకు అన్వయం. అప్పట్లో క్రైస్తవులు శారీరక హింసను ఎదుర్కొన్నారు. నేడు మనం ఆధ్యాత్మిక, నైతిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాం. అప్పట్లో విగ్రహారాధన ఒక పెద్ద సవాలు. నేడు భౌతికవాదం, స్వార్థం, అనైతికత విగ్రహాల్లా మారాయి. స్థిర విశ్వాసమంటే ఈ కష్టాల మధ్యన కూడా ప్రభువు యేసుపైన మన దృష్టి నిలిపి చివరి వరకు నిబద్ధతతో నడవడం. ముగింపు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మన ప్రభువు చెప్పిన మాటను గుర్తుంచుకుందాం. ఎవరైతే అంతము వరకు సహనముగా ఉండునో వారు రక్షింపబడుదురు. ప్రారంభం గొప్పది, కాని అంతం గొప్పగా ఉండటం మరింత ముఖ్యం. అందువల్ల మనము ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, మేము కేవలం విశ్వాసము వలన జీవించదము, వెనుకకు తొలగము, చివరి వరకు స్థిరంగా నిలబడుదుము. ఆమెన్.